భర్త పైన భార్య పూర్ణిమ అక్కడ భర్త పైన కూడా ప్లాన్ ప్రకారము దాడి చేసినట్టుగా కూడా చాలా రోజుల తర్వాత అంటే కర్మకాండలన్నీ అయిపోయిన తర్వాత తన పేరు బయట అంటే తను ఏం చేసింది అని చెప్పేసి కూడా తన పైన దాడికి పాల్పడింది అని చెప్పేసి తన పైన మరి తనను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసు వెలుగులోకి రావడం జరిగింది. అంటే జరిగినాక 15 రోజుల తర్వాత కానీ వాళ్ళ చెల్లెలు వాళ్ళ తమ్ముడు అనుమానంతో బయట పెట్టడంతో కూడా మళ్ళీ కేసు పెట్టడంతో పోస్టుమార్టం రిపోర్ట్లో బయటపడిన విధంగానే మరి తెలిసింది. ఎందుకంటే అక్కడ కూడా చూసుకుంటే సేమ్ సిచ్యువేషన్, పూర్ణిమ కూడా తన ప్రియుడితో విలాసవంతంగా ఉండలేకపోతుంది. దానికి భర్త అడ్డుగా ఉన్నాడు, అడ్డు తొలగించుకోవాలి అని చెప్పేసి కూడా ప్లాన్ ప్రకారమే చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఆ ఘటన మరవక ముందే మరోసారి కుక్కడపల్లిలో అలాంటి దారుణమే చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతము మనం ఇక్కడే ఉన్నాము కుక్కడపల్లిలో. ఈనాడు హైలైట్స్ అపార్ట్మెంట్స్లోనే ఉండేవాళ్ళు ప్రసన్న, సుధీర్ రెడ్డి. మరి ప్రసన్న, సుధీర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా విజయవాడ ప్రాంతానికి చెందిన వాళ్ళు. వృత్తిరీత్యా ఇక్కడికి వచ్చి నివాసం ఉంటూ ఉన్నారు. మరి సుధీర్ రెడ్డిని అడ్డు తొలగించుకోవాలనుకుంది ప్రసన్న. అడ్డు తొలగించుకోవాలనుకొని గత నెల డిసెంబర్ 24వ తేదీన కూడా ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసుల వివరాల ప్రకారం కూడా మరి ప్రసన్నకు అక్రమ సంబంధం ఉంది ఒక వ్యక్తితో అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా రాలేదు, తెలియాల్సి ఉంది. మరి అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఎడల్నే మరి భర్తను అడ్డుగా తొలగించుకోవాలి. భర్త అడ్డుగా ఉన్నాడు. ఎందుకంటే తనకు విలాసవంతమైన జీవితము, జల్సా జీవితం అనేది అలవాటు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ జీవితానికి అలవాటు పడిపోయి తను భర్తను అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి భర్త మీద దాడి చేయడం జరిగింది. కానీ ఆ దాడి ఎలాంటి దాడి అంటే కూడా ఎవరికి అనుమానం రానటువంటి దాడి అని కూడా చెప్పుకోవచ్చు. అనుమానం రాకుండా చున్నీతో మెడకు తను బిగించింది. కానీ అది బయటపడలేదు. తను హార్ట్ అటాక్తో మృతి చెందాడు అని చెప్పేసి అందరినీ నమ్మించింది ప్రసన్న. ఆ నేచురాలని కూడా చెప్పచ్చు. ఎందుకంటున్నామంటే ఈ మధ్య అసలు ప్రాణానికి విలువ లేకుండా పోయింది. అసలు ప్రాణం అంటే లెక్క లేకుండా పోయింది. ఒక ప్రాణాన్ని బలి తీసుకోవాలంటే భయపడకుండా అయిపోయినారు ప్రజలు. అందుకే అన్నాను, అంత ఘాతకానికి పాల్పడినప్పుడు తను నీచురాలే అని అనుకోవాలి కదా. అందుకు అతని అడ్డు తొలగించుకోవాలని హార్ట్ అటాక్తో నిద్రలోనే తను మృతి చెందాడు అని చెప్పేసి అందరినీ నమ్మించి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసింది ఆ ప్రసన్న. పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సుధీర్ రెడ్డి అక్క ఎవరైతే ఉన్నారో సునీతకు అనుమానం వచ్చి పోలీసుల ముందు కూడా తను మళ్ళీ కంప్లైంట్ రేజ్ చేయడం అనేది జరిగింది. పోలీసులు మరి పోస్టుమార్టం రిపోర్టును కూడా మరొక్కసారి పరిశీలించి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. నిజమే, పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా తన మెడపైన గాయం ఉంది. ఆ గాయాన్ని గుర్తించి ప్రసన్నను పిలిచి పోలీసులు అదుపులోకి తీసుకొని తనని విచారించిన ఎడల ప్రసన్న కూడా ఒప్పుకోవడం జరిగింది. అవును, నా భర్తను నేనే బలి తీసుకున్నానని చెప్పేసి కూడా. అంతే కదా, మరి నా భర్తపై నేనే నిందితురాలిని అని కూడా ఒప్పుకోవడం జరిగింది. తన జల్సాలకు అడ్డుగా వస్తున్నాడని చెప్పేసి నేను తనను తప్పించాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ ఘాతకానికి పాల్పడ్డానని పోలీసుల ముందు ఒప్పుకోవడంతో పోలీసులు వెంటనే సంగారెడ్డిలోని జైలుకైతే తనని తరలించడం కూడా, కంది జైలుకి తనని రిమాండ్కి తరలించడం కూడా జరిగింది. అంటే వాళ్ళ అక్క కూడా అంటే వాళ్ళు ఇప్పుడు విజయవాడలో ఉన్నారు, అందుబాటులో ఇక్కడ లేరు కాబట్టి ఒకసారి వాళ్ళకు ఫోన్ చేసి ఏం జరిగింది అసలు కనుక్కునే ప్రయత్నం అయితే మనం చేద్దాము. ఎందుకంటే వాళ్ళు చెప్తారు కదా ఏం జరిగింది అనేది కూడా. ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కుందాం ఏం జరిగిందని. హలో, నమస్తే అండి. నేను ఆర్టీవీ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. సుధీర్ రెడ్డి గారు ఇప్పుడు తనది సాధారణ మరణమే అని చెప్పేసి అన్నారు. కానీ ఎప్పుడు తెలిసిందండి, ఎలా బయటపడింది ఇప్పుడు ప్రసన్నే తన పైన అటాక్ చేసింది అని చెప్పేసి? మంగళవారం నైట్ 12:30 ఆ టైంలో మాకు ఫోన్ చేసింది. ఓకే, ఆవిడే చేసింది. ఓకే, ఆవిడే చేసి గొడవ పెట్టుకుంటున్నాడు అంది. గొడవ ఏమి లేదు, సరే రేపు మాట్లాడదామంటే లేదు, అంబులెన్స్ ఫోన్ చేశాను నేను, 108 అదే మంచం మీద పడిపోయాడు, 108 ఫోన్ చేశాను, అపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చారు, 108 ఫోన్ చేసి వచ్చి డిక్లేర్ చేశారు. ఓకే ఓకే చెప్తే మా వారు అన్నారు వాళ్ళు డిక్లేర్ చేసి మా వారు ఓకే అన్నాక మా వాళ్ళని పంపించాము, అక్కడికి అపార్ట్మెంట్ కి పంపించాము. పంపిస్తే
వాచ్మెన్ లేపారండి. ఓకే. వాచ్మెన్ లేపి ఏంటి ఇలా జరిగిందంట సుధీర్ రెడ్డి గారు అంబులెన్స్ వచ్చింది అన్నారు. ఏంటంటే వాచ్మెన్ అన్నాడు అంబులెన్స్ రాలేదు, ఏం రాలేదండి, మీరు వచ్చి ఇప్పుడు నన్ను లేపారు, ఆ! అంబులెన్స్ రాలేదు అన్నాక అప్పుడు వాచ్మెన్ తీసుకొని పైకి వెళ్ళారండి. ఓకే. వాళ్ళ అపార్ట్మెంట్ ఎక్కి డోర్ వేసుకొని డోర్ వచ్చే డోర్ వచ్చిందండి. ఓకే. డోర్ తీసి అప్పుడేమో లోపల సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటా ఉంటట. ఆ! మా బ్రదర్ గారేమో హ్మ్. బెడ్రూమ్ లో మంచం పక్కన అలా పడుకోబెట్టేసి ఉంచారటండి. అయ్యయ్యో! ఆ! ఈవిడేమో ఫోన్ చూసుకుంటుంది, ఏం అడిగినా సమాధానం చెప్పట్లేదటండి. ఓకే. అప్పుడు మా వాళ్ళు పోలీసులకి 108కి ఫోన్ చేశారండి. ఆ! అప్పుడు పోలీసులు 108 వచ్చి ఇప్పుడు అప్పటికి 3 గంటలు అయిపోయింది, 3 గంటల పైన అయిపోయిందండి అన్నారండి. ఓకే. తర్వాత నేను ఉదయం వెళ్ళి పోలీస్ కేసు పెట్టానండి. తన మీద, భార్య మీద, కొడుకు మీద, ఇద్దరి మీద పెట్టాను. ఓకే. కానీ ఆవిడ ఒక్కదాన్నే అరెస్ట్ చేశారండి. మరి పోలీసు పిల్లవాడిని తప్పించారండి. ఆ! పిల్లోడి పాత్ర పిల్లోడి పాత్రే ఉంది మేడం. అదే. తల్లి కన్నా ఎక్కువ పిల్లోడి పాత్ర ఉందనిపిస్తుంది నాకైతే. ఓకే. ఎందుకంటే కొడతాడండి, అప్పుడు కొడతాడని కేసు పెట్టాడు ఆల్రెడీ. ఆ! వాళ్ళు నన్ను కొడుతున్నారు, నాకు భయం వేస్తుందని చెప్పాడు. మాతో ఫోన్ చేసి చెప్పాడు, వాళ్ళు నన్ను కొడుతున్నారు, నాకు ఇంట్లోకి వెళ్ళాలంటే భయం వేస్తుందని కూడా చెప్పాడు ఫోన్ చేసి నైట్. ఓకే. నైటు. ఒకళ్ళు పట్టుకుంటున్నారు, ఒకళ్ళు కొడుతున్నారు బావా అని ఫోన్ చేసి చెప్పాడు. ఇంకొకరు ఎవరండి? కొడుకు భార్య. ఓహో! కొడుకు, భార్య. కొడుకు పెద్ద అబ్బాయేనా? పెద్ద అబ్బాయి అండి. పెద్ద అబ్బాయి. ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. ఓకే. చెప్పండి మేడం. ఇద్దరు పిల్లలు. పెద్ద కొడుకు ఇంటర్ చదువుతున్నాడండి. వాడు కొంచెం ఫస్ట్ నుంచి కొడుతున్నాడంటండి. అది కొడుతున్నాడని చెప్పాడు. ఆల్రెడీ ఒకసారి వాళ్ళని రోజు నాకు ప్రాణహాని ఉందని కేసు పెట్టాడు. ఓకే. అది కొట్టి ఇచ్చేసారండి. నేను ఒక్కదాన్నే చేశానని చెప్పి అంటుందట, కానీ లేదండి, కొడుకు పాత్ర కూడా మేము ఉందండి. అయితే ఇక్కడ ప్రసన్న కూడా పోలీసులకు చెప్పినది ఏంటంటే కూడా రోజు నన్ను టార్చర్ చేస్తాడు తాగేసి వచ్చి, అందుకని చెప్పేసి మేము ఇలా చేయాల్సి వచ్చింది, మమ్మల్ని ఎప్పుడు హింసిస్తూ ఉంటాడు అని చెప్పేసి చెప్తూ ఉందంట. హింసించడం అంటే చెప్పట్లేదు కదండి, ఏది హింసిస్తున్నాడు చెప్పలేదు కదా మనకి. అది చెప్పాలి కదా, అది చెప్పట్లేదు కదా. ఓకే. అంటే తనకు ఇప్పుడు ఇక్కడ వివరాలు చూసుకున్నట్లయితే కూడా తను ఇంతకు ముందు కంప్లైంట్ ఇచ్చింది కూడా అనుమానంతోనే, అంటే ఎప్పుడు అనుమానిస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. అందులో ఒకటి ప్రసన్నకు ఎఫ్ఐఆర్ ఉంది అని తెలుస్తుంది. ఏమన్నా మీకు అలాంటి అనుమానాలు ఉన్నాయండి? ఉన్నాయండి, చాలా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయండి. ఆవిడకి మ్యారేజ్ అయినప్పటి నుంచి మాకు అనుమానమేనండి తనకి. పట్టుకొని మేము ఆల్రెడీ సెటిల్ చేసాము 2-3 సార్లు. పట్టుకున్నారు కూడా రెడ్ హ్యాండెడ్ గా? పట్టుకున్నాము ఆల్రెడీ 2-3 సార్లు కట్టలలో పెట్టి సెటిల్ చేసాము. జరిగిందని చెప్పింది. ఓకే. అయితే ఆ పర్సన్స్ ఏమన్నా తెలుసా అండి మీకు? ఇట్లా తను ఎవరితో ఎఫ్ఐఆర్ ఉంది అనేది ఏమన్నా తెలుసా మేడం? మీ సైడ్ వాళ్ళేనా లేకపోతే ఇక్కడ హైదరాబాద్ లో ఏమన్నా ఉన్నాయా సార్? హైదరాబాద్ గారు మేడం, హైదరాబాద్ లోనే ఉంటారు అనుకుంటా వాళ్ళు. మాకు తెలియదు డీటెయిల్స్, వాళ్ళకి తెలియదు మేడం. ఓకే. మా సైడ్ వాళ్ళైతే కాదు. ఇప్పుడు సుధీర్ రెడ్డి ఏం పని చేస్తూ ఉంటాడండి ఇక్కడ హైదరాబాద్ లో? ఏం వర్క్ చేస్తూ ఉంటాడు? మెడికల్ సంబంధించి మేడం. ఓకే. ఈమె ప్రసన్న హౌస్ వైఫే. బాబు ఒకడేనా వీళ్ళకి? ఇద్దరు బాబులు మేడం. ఇద్దరు బాబులు. మరి ఇంకొక బాబు ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి చెప్పడం కానీ చేయడం కానీ వాళ్ళ మమ్మీ గురించి అట్లా ఏమైనా చేశారా? ఆ బాబు చెప్పలేదు అసలు. చిన్న ఆయనకి అంత మెచ్యూర్ రాలేదు, 11 years. ఓకే. ఆయనకి అంత మెచ్యూర్ రాలేదు. అంటే మీకు ఎప్పుడు అనుమానం వచ్చింది మేడం? ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు? ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత, ఇది నెల రోజులు అవుతుంది కదా జరిగి కూడా, ఇప్పుడు బయటకు వచ్చింది. మీకు ఎప్పుడు అనుమానం వచ్చింది? మా బ్రదరే చెప్పాడండి మాకు. మా బ్రదరే చెప్పాడు, ఇలా అలా చేస్తుంది, అలా కొడుతున్నారు, కేసు పెట్టానండి మా బ్రదరే చెప్పాడు. ఓకే. ఆల్రెడీ అమ్మాయి గురించి కూడా ఫస్ట్ నుంచి మాకు తెలుసుగా కొంచెం. తెలుసు కాబట్టి ఇప్పుడు తనని రిమాండ్కి తరలించారు. ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు మేడం? మాకు అబ్బాయి జైల్లో ఉండాలన్న న్యాయం కావాలి. ఓకే. అబ్బాయి కూడా తప్పకూడదు, జైల్లోనే ఉండాలి. అంటే అబ్బాయి అంటే చదువుకుంటుంటాడు కదా, మరి తనది ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మీరు అంటున్నారు. అంటే ఏంటి అబ్బాయి క్యారెక్టర్ ఏంటి అసలు? అబ్బాయి క్యారెక్టర్ రౌడీ మేడం. స్కూల్లో కూడా ఎంకరేజ్ చేసుకోండి, ప్రిన్సిపల్ కూడా చెప్తాడు మీకు. ఓకే. స్కూల్లో పిల్లలు కూడా తెలుస్తాడంట. స్కూల్కి వెళ్ళి కూడా ఎంకరేజ్ చేసుకోవచ్చు తెలుసుకొని.
అబ్బాయి క్యారెక్టర్ కూడా కొట్టే క్యారెక్టర్. మా ముందే కొట్టాడు మేడం అసలు తండ్రిని. మీ ముందే కొట్టారు? మా ముందే కొట్టాడు. ఉమ్. మా అమ్మగారి ముందు, మా వారి ముందు. ఆ. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారు. ఓకే. ఆ. అయితే అంటే ఒక విషయం అండి, ఇప్పుడు ప్రసన్న అంటే వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్లో ఉంది కాబట్టి తను అంటే తనను దూరం చేసుకోవాలనుకుంటుంది. కానీ ఇతను అబ్బాయి కన్న కొడుకే కదా, ఎందుకు తండ్రి పైన కక్ష పెంచుకుంటారు? అది అది తెలియదు మేడం. అబ్బాయిని అలా మోటివేషన్ చేసేసింది మేడం ఫస్ట్ నుంచి అమ్మాయి. ఓకే. మా దగ్గర కూడా రాడు వాడు అసలుకి. రాడు మీ దగ్గరికి? మా దగ్గర కూడా రాదు. బంధుత్వాలు అనేది లేదు. ఎవరు ఇంటికి రానివ్వరు మేడం. వాళ్ళు మమ్మల్ని రానివ్వరు, మా అమ్మగారిని రానివ్వరు. మా అమ్మగారు వెళ్ళి 10 years అవుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఓకే. రానివ్వరు. వాళ్ళు ఎవరి బంధుత్వాలు అనేది లేదు. వాళ్ళకి ఎవరిని రానివ్వరు. వాళ్ళ సైడ్ వాళ్ళు కూడా రానివ్వరు. ఓకే. ఓకే. ఇక్కడ ఒక్కటే ఉండాలని చూస్తున్నారు ఫస్ట్. ఓకే. అంటే ఇటు ప్రసన్న వాళ్ళ అంటే అమ్మ వాళ్ళ ఊరు ఎక్కడండి మరి? అమ్మాయి వీళ్ళ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మేడం. అమ్మాయికి ఆల్రెడీ ఫస్ట్ ఒక ఎఫైర్ అయింది. మ్యారేజ్ కాకుండా వేరే అతన్ని తీసుకెళ్లిపోయి మ్యారేజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. ఓకే. మాకు తెలీదు మ్యారేజ్ చేసాము. ఓకే. ఓకే. అంటే అక్కడేనా, విజయవాడేనా ఈ అమ్మాయిది? అమ్మాయి తిరువురు మేడం. తిరువురు, కృష్ణా డిస్టిక్. ఏ డిస్టిక్ అండి? కృష్ణా డిస్టిక్ వస్తుంది మేడం. ఓకే, కృష్ణా డిస్టిక్. ఓకే, కృష్ణా జిల్లా అమ్మాయి. ఓకే. కృష్ణా జిల్లానే మేడం మాది కూడా. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మళ్ళీ ఏదైనా డీటెయిల్స్ ఉంటే మీకు కాల్ చేస్తాం ఖచ్చితంగా అండి. చూసాం కదా, ప్రసన్న మాత్రం కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అమ్మాయి. పెళ్లికి ముందే ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో కూడా ఎఫ్ఐఆర్ ఉంది. ఆ అమ్మాయి అప్పుడు ప్రెగ్నెన్సీ కూడా అమ్మాయికి తీయించేశారు. కానీ మాకు ఈ విషయం దాచిపెట్టి పెళ్లి చేశారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి ఇద్దరు కుమారులు అయినప్పటికీ కూడా పెద్దబ్బాయి కూడా మా కళ్ళ ముందే మా అన్నని కొట్టారు అని చెప్పేసి సుధీర్ రెడ్డి అక్క అయితే ఇప్పుడు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం లైవ్గా విన్నాం కూడా. చాలాసార్లు తల్లి కొడుకులు ఇద్దరు కూడా మా అన్న మీద దాడి చేసేవాళ్ళు. ఎందుకంటే సుధీర్ రెడ్డి ఆల్రెడీ కుకటపల్లి పిఎస్లో గత వారం అంటే తను ఇంకా ఉండరు అని తెలిసిన వారం రోజుల ముందే తన పైన కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. భార్య కొడుకుల పైన నాకు ప్రాణహాని ఉంది, నాకు థ్రెట్ ఉంది, వీళ్ళు నన్ను హతమార్చాలని చూస్తున్నారు, నా మీద దాడి చేస్తున్నారు అని చెప్పేసి కూడా చాలాసార్లు కంప్లైంట్ ఇవ్వడం అంటే అప్పుడు కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అలాంటిది ఇప్పుడు మాత్రము మరి మా అన్న చెప్పాడు కాబట్టి మాకు అనుమానం వచ్చింది. ఆ అనుమానం కొద్దే మేము మళ్ళీ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ అనుమానాల ప్రకారమే అబ్బాయిని ఒక రౌడీలాగా పెంచింది అని చెప్పేసి కూడా సుధీర్ రెడ్డి అక్క సునీత అయితే వాపోతున్నారు. అదేవిధంగా అబ్బాయిని కూడా కస్టడీలోకి తీసుకోవాలి. ఆ తల్లి నేను ఒక్కదాన్నే చేశాను అని చెప్పేసి ఒప్పుకుంటూ ఉంది. కొడుకును తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి కొడుకు కూడా చాలా దారుణంగా పెరుగుతూ ఉన్నాడు, చెడలవాట్లకు బాగా బానిస అవుతున్నాడు. అలా అందుకే వాళ్ళ అమ్మ చెప్పిన మాట వింటూ ఉన్నాడు. ఆమెను రెడ్ హ్యాండెడ్గా కూడా మేము పట్టుకున్నాము చాలాసార్లు కూడా వేరే వాళ్ళతో ఉన్నప్పుడు అని చెప్పేసి కూడా తనైతే చెప్తూ ఉన్నారు. ఈ సిచ్యువేషన్లోనే తనని సుధీర్ రెడ్డిని తప్పించే ప్రయత్నంలోనే ఇంత ఘాతకానికి పాల్పడ్డారనేది కూడా తెలుస్తూ ఉంది. ఆ రోజు ఘటన జరిగిన రోజు మాత్రము మళ్ళీ ధైర్యంగా ప్రసన్ననే సునీతకి అంటే సుధీర్ రెడ్డి అక్కకు ఫోన్ చేసి ఇట్లా నిద్రలోనే ఇదైపోయినాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చి చూసేసరికి కింద పడేసి ఉంచారు ఇంట్లో కూడా మంచం పక్కన అని చెప్పేసి తను ఏడుస్తుంది కూడా, తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. తను ఎంతో అంటే ఎంతైనా తోడబుట్టిన వాడు కదా, ఉంటుంది కదా ఆ రక్త సంబంధం అనేది. అలా చూసేసరికి ఎవరు తట్టుకోలేరు కాబట్టి అలాంటి సిచ్యువేషన్లోనే చూసాము అని చెప్తున్నారు. వాచ్మెన్కి కాల్ చేస్తే ఇప్పటివరకు మాకు తెలియదు, ఏ అంబులెన్స్ రాలేదని చెప్పారు. మేము చెప్పేంతవరకు కూడా అసలు వాచ్మెన్కి తెలియదు. అలాంటిది వాచ్మెన్ మేము ఫోన్ చేసినాక వాచ్మెన్ పైనకి వెళ్ళి చూశాడు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. తర్వాతే మాకు అనుమానం వచ్చి మేము కంప్లైంట్ రేస్ చేసినప్పటికీ తర్వాత ఇది బయట పడదేమో అనుకున్నారు. మేము కంప్లైంట్ ఇచ్చినాక పోలీసులు గట్టిగా విచారించడంతో ఒప్పుకొని ఇప్పుడు ఆమెను రిమాండ్కి తరలించారు. కానీ ఇలాంటి వాళ్లకు కఠినంగా శిక్ష పడాలి. అలాంటిది మరి ఆ కొడుకును రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంది ఆ తల్లి. ఆ కొడుకును కూడా ఒక దారిలో పెట్టాలి పోలీసులు అదుపులోకి తీసుకొని అని చెప్పేసి కోరుకుంటున్నామని మరి సుధీర్ రెడ్డి అక్క అయితే వాపోతూ ఉన్నారు. మొత్తానికి జరిగింది ఇది. ఇక్కడ మరి ఇప్పుడు ప్రస్తుతం రిమాండ్కి తరలించారు ప్రసన్నని. ప్రసన్న కొడుకు మరి బయటే ఉన్నాడు. తన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు పోలీసులు అనే దాని గురించి మనం వేచి చూడాలి.
చూడాల్సింది. పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేసుకొని మరి కేసు విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. కెమెరామెన్ వేణుతో నిర్మల, RTV. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.